గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా, రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్న రైతులు అంటున్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో 2 విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపి వేస్తున్నారు. మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా? ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ గా వస్తున్నాయి. గతంలో రాలేదా? రాలా. ఎందుకు? న్యాయంగా రాలేదు. చెప్పాను వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే. జరగబాబట్టే ప్రజలందరూ ఈయన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు. అదంతా అడివేసిపోయింది. మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టు అడవిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేగా. న్యాయం చెయ్యి నువ్వు, మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి. చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు. నేను ఇకరాంగురాలని 6,000 ఇస్తున్నాడు నెలకి. అట్టాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. కొడుకులు కూడా చూడట్లేదా? పిల్లలు లేరమ్మా, ఇకరాంగురాలని ఎవరు లేరు. భర్త పోయాడు, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన 6,000 మీరు గడవడానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆందోళనగా ఉండేది. 3,000 రూపాయలతో ఏమి జీవితం గడుతుంది. మరి రైతులకు న్యాయం చేశాను నేనేం జగన్ అంటున్నా కదా, ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా? చంద్రబాబే చేశాడమ్మా. చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి. రోడ్లు పోతున్నారు, వంతెనలు కడుతున్నారు. మహా సంతోషం ఉంది. మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరికి కూడా. ఆయన ఉంటేనే మళ్ళీ బాగుంటుంది, లేకపోతే అంతా ఇదైపోద్ది. ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటది అంటారు? ఏమో భగవంతుడు తెలియాలి. ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా, రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు. మళ్ళీ జగన్ వస్తే ఎలా ఉంటది రాష్ట్రం? ఇక అల్లకల్లోలం అయిపోద్ది మళ్ళీ. తండ్రి కొడుకులు ఇద్దరు అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవటం తప్పితే రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమీ లేదు అనేది నిన్న గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి. ఎలా చూడాలంటారు దీన్నంతా? అసలు ఇదంతా వాళ్ళకి మైండ్ పోయి మాట్లాడుకునే మాటలని కన్ఫర్మ్ అయిపోయేటట్టుగా జనానికి వాళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళు అధికారంలో ఉండగా కోడిగుడ్డు, గాడిద గుడ్డు అని గుడ్ల గురించి, చేపల గురించి మాట్లాడుకున్నారు తప్ప ఆంధ్ర డెవలప్ గురించి కానీ, ఆంధ్ర మంచి గురించి కానీ, చేసిన పని కానీ, ఒక ప్రాజెక్ట్ తెచ్చింది కానీ, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసింది కానీ వాళ్ళ 5 సంవత్సరాల పాలన ఏమీ లేదు. ఆంధ్రాని అంధకారంలోకి నెట్టేసి అందరిని ఇబ్బందులు పాలు చేసిన తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అందుకే ఇసిరేశారు. ఇంకా సిగ్గు లేకుండా అది ఇది మాట్లాడుతున్నారంటే గూగుల్ డేటా మేము తెచ్చామంటారు. వీళ్ళు ఎంతోమంది అమాయకుల్ని కల్తీ మధ్య గుడ్లు పెట్టించారు తప్ప ఆ గుడ్లు పెట్టి సచ్చిన వాళ్ళందరూ ఏందని అడగకుండా మానుకున్నారు తప్ప ఎవరికన్నా వాళ్ళకి న్యాయం చేసింది లేదు. ఈ గూగుల్ గురించి మాట్లాడింది లేదు. ఆంధ్ర గురించి డెవలప్ గురించి అసలు ఆలోచించి అసలే లేదు. ఇప్పటికైనా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న మంచికి ఇంకా ఏదన్నా ఇంకా కాస్త డెవలప్ చేస్తే ఇంక బాగుంటుందని ఒక సలహా ఇయ్యారు కదా ప్రతిపక్షంగా. ఇట్లాంటి తొకాసి మాటలు మాట్లాడితే ఇక వద్దని చెప్పి మొన్న బయటకే నెట్టేశారు, పదవిలోంచి పీకేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఒళ్ళు సిమడ కొడతారని చెప్పి నేను తీసుకున్నాను. అసలు గూగుల్ అనే గుడ్డు తెచ్చిందే మేము, చంద్రబాబు దాని మీద పేరు వేసుకున్నాడు అనేది గుడివాడ అమర్నాథ్ చెబుతున్నమాట. అదే చెప్తున్నాగా, వాళ్ళు గూగుల్ అనేది తెచ్చిందే లేదు. ఎంతోమంది ఆ మద్యం కల్తీ మద్యం ఎంతోమంది పేద ప్రజలకు గుడ్డు పెట్టించారు, కానీ వాళ్ళ గురించి పట్టించుకోవాలా. అటువంటి వాళ్ళు మరి గురించి మాట్లాడుతున్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, అసలు మైండ్ లేదని అనుకుంటున్నారు జనం. ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం పదే చెప్తున్నాడు కదా, మొత్తం నేనే చేశాను, నేనే తెచ్చాను, అన్నీ నేనే చేశాను, ఈ చంద్రబాబు వచ్చి ఏం చేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నాడు అనే మాట అయితే చెబుతున్నాడు కదా. మరి ఆయన చేశాడు చెప్పలా, ఆంధ్రాని నాశనం చేశాడు, ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ పోటీ చేశాడు, ఆంధ్ర అంధకారం చేశాడు, ఎక్కడ ఏదైతే దోచుకున్నారు, కల్తీ మద్యం అమ్మారు, ఈ చేశారు వాళ్ళు చేసి ఈ చేశారు. కల్తీ మద్యం అనేది అసలు జోగి రమేష్కి సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు కుట్ర ఇదంతా కావాలని ఇరకెత్తున్నాడు జోగి రమేష్ అంటే జగన్మోహన్ రెడ్డి. అదే ఆధారాలతో సహా కనపడి శిక్షలు పడినా కూడా వాళ్ళకి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఇంకా నోరు ఎత్తకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇడిపోయే విధంగా ప్రభుత్వం ఎల్లగొట్టే విధంగా పరిష్కరించే విధంగా చర్య తీసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అన్ని ఆధారాలు కనపడుతున్నా జనం ఇబ్బందులు పడి జనం తీసేసా ఇన్ని కనపడుతున్నా కూడా ఇంకా సిగ్గు శరం ఏమన్నా ఉంటే మేలకుండా ఊరుకోవాలి. మంచి సలహా ఇవ్వాలి ప్రభుత్వానికి. లేనప్పుడు వీళ్ళని ఆంధ్ర నుంచి బహిష్కరించడానికి ప్రత్యేక చట్టం తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని బహిష్కరించాలని చెప్పి వాళ్ళు ఆంధ్రాలో ఉండే అర్హత లేదంటారా? వాళ్ళకి అసలు ఏం చేయలేదు. లేదు, చేశారు, అన్నీ వినాశం వాడు చేశారు. అందుకని చెప్పి ఆంధ్రాకి పనికిరాడు. ఆంధ్ర శకుని ఎవడంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు.
అప్పుడు కౌరవులు పాండవులు శకుని కౌరవుని అట్లా నాశనం చేశాడు పాండవుల పక్కని, అట్నే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తయారైన శకునుడు. ఆ మాట అంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి, అది జనాలకు అర్థం కాలేదు, ఈసారి వచ్చేది మేమే, అసలు ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటుంది మేమే అంటున్నారు కదండి. మరి వాళ్ళు చేసింది ఏమీ లేదని తెలుసుకున్నారు కాబట్టి జనం 150 ఇచ్చిన వాళ్ళు కనీసం 10 సీట్లకి అవతలకి వేసేసారు. ఇంకా వీళ్ళు మేము వస్తే ఏం డెవలప్ చేస్తామో, మా పొరపాటు సరిదిద్దుకున్నాం అని ప్రత్యేకత ప్రజలకు క్షమాపణ చెప్పుకోకుండా ఇంకా రెచ్చిపోతున్నారంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే అర్హత లేదు వైసీపీ పార్టీకి. దీన్ని మరి బెంగళూరు పోతుంది, అందుకే ఇక్కడ ఉండి బజార్లోకి వచ్చి తిరగమను. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా పోయి సెకండ్ ఇస్తున్నారు, సెల్ఫీలు ఇస్తున్నారు, రకరకాల ఇబ్బందులు తెలుసుకుంటున్నాడు. అట్లా ఎప్పుడైనా చేయగలిగాడు అతను అయ్యంలో? ఎందుకు చేయాలి? అదే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రచార పిచ్చ ఉంది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారండి. మాకు అది లేదు, మేము ప్రజలకు మంచి చేస్తే చాలు అంటున్నారు. ప్రచార పిచ్చి ఎవరికుందో జనం గమనిస్తూనే ఉన్నారు. సమాధుల మీద వాళ్ళ రంగులే, పాస్ పుస్తకాల మీద వాళ్ళు రంగులే, బియ్యం కార్డుల మీద వాళ్ళ రంగులే, పొలాల రాళ్ల మీద వాళ్ళ రంగులు పేర్లే, అవన్నీ గమనించారు కాబట్టి తీసేసారు. ఎవరికి ఏ పిచ్చిందో అందరికీ తెలుసు. పిచ్చనాయకుడికి ఈ వైసీపీ వాళ్ళు అందరికీ అర్థమైపోయి తీసేశారు. ఆ మాట అంటారు ఏంటి? అసలుకి అవన్నీ చేసింది మంచి కోసమే చేశాను నేను, రాష్ట్రం మంచి కోసమే అని ఆయన చెబుతుంటే మంచిగా కాబట్టి ఇసిరేసాడు. నువ్వు చేసింది మంచి మాకు వద్దయ్యా అని. వాడి బొమ్మలు వేసుకోవటం ఏంది? మన పాస్ పుస్తకం మీద వాడి బొమ్మ వేసుకోవటం ఏంది? మన సర్వే రాయి మీద వాడి పేరు ఏంది? వాడి బొమ్మ ఏంది? రైతు పేరు వేయాలా? పలానా రైతు పొలం ఎంత పెట్టుకున్న రైతు పేరు అయితే రైతు సంతోషపడేవాడు. సర్వే రాయి మీద కానీ పాస్ పుస్తకం మీద కానీ రైతు పేరు ఉండాలా? పలానా రైతు చేరుకుందని అర్థమైపోతుంది రాయి చూడగానే. జగన్ అన్న అంటే ఎవడోడు? ఒక్కసారి పరిపాలన చేసి ఒకసారి బతలాడుకుంటూ ఓటేసి వచ్చి చేసిపోయిన పనివాడు వాడి పోయింది. కాదు, ఆ బొమ్మలు వేసుకున్నంత మాత్రం పొలం ఏమన్నా వాళ్ళది అయింది, అది కేంద్ర గవర్నమెంట్ పెట్టిందే కదా, అదే కదా మేము అమలు చేసిన, అందులో మా తప్పేం ఉంది అంటున్నారు కదా. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే వాదన కదా వాళ్ళది. ల్యాండ్ టైటింగ్ ఏంది? బొమ్మలు వేసుకోవటం ఏంది? ఎక్కడ గోడ కనపడితే ఆ గోడ మీద ఆ రంగులు, ఎక్కడ ప్రభుత్వ బిల్డింగ్ మీద వాళ్ళ రంగులు, కనీసం ఎవరైనా చచ్చిపోయి సమాధి కట్టుకుంటే సమాధి మీద వాళ్ళ రంగులు. ప్రచార పెచ్చే లేదు అంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి. అయితే మేము చెప్పుకోలేక ఓడిపోయాం అంటున్నారు, మీరేం చెప్పుకొని ఓడిపోయారు అంటున్నారు. మీరు అసలు ఎలా చూడాలి? ఈ రెండిట్లో అసలు డిఫరెంట్ వెర్షన్ అది. అదే చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి చెప్పుకోలేకపోయారు. ఏముంది వాళ్ళు చెప్పుకోవాలంటే సమాధాన మీద మా రంగం వేసుకున్నామని చెప్పుకోవాలి. చెప్పుకోవాలనుకుంటే ఎక్కడ గోడ కనపడి మా రంగం వేసుకొని చెప్పుకోవాలనుకుంటే ఎక్కడ గవర్నమెంట్ సంబంధించిన వాటి మీద మేము బిల్డింగ్ మీద మా రంగులు వేసుకొని చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనీసం ఏదైనా శ్మశానంలో ఎవడన్నా సమాధి కట్టుకున్నా మా రంగం వేసుకొని చెప్పుకోవాలి. ఇంత తప్ప మేము డెవలప్ చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏముంది? అందుకని వాళ్ళు చెప్పుకోలేకపోయారు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది నేనే అనేది జగన్మోహన్ రెడ్డి వాదన, అది నిజమా అనుకోవచ్చు అంటారా? రాష్ట్రాన్ని అభివృద్ధి పదం కాదు, 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి అంధకారంలో తీసుకొని వెళ్ళిపెట్టారు రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని ఎంతో అనుభవం గారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఇప్పుడు ముందడుగు వేపిస్తున్నారు. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వినే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అబద్ధాలు ఒకసారి విన్నారు, ఒక్కసారి ఒకటేండి మా బాబాయ్ చచ్చిపోయాడు, మయ్య చచ్చిపోయాడు, ఏదో బతలాడుకొని ఒక్కసారి అని గడ్డాలు పెట్టుకొని వాటలు వేసుకొని ముద్దులు పెట్టి ఇవన్నీ ఇదంతా పెద్ద యాదవులని అర్థమైపోయింది. ఇంకా ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని కానీ వైసీపీ పార్టీని కానీ తలుచుకునేవాడే లేడు. ఇప్పుడు అంటుంది ఏంటంటే కనుక మళ్ళీ జనాల్లోకి వస్తాను, రచ్చబండ ప్రోగ్రాం పెడతాను, ప్రతి ఊరు తిరుగుతాను, గడపకు వెళ్తాను నేను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అసలు జనం కూడా కోరుకుంటున్నారు. వాడు ఇన్ని ఇబ్బందులు పెట్టాడు మమ్మల్ని, నా కొడుకు తప్పించుకున్నాడు, బెంగళూరులో ఉన్నాడు, రమ్మని అసలు వచ్చి వాడు సంగతి చెప్పాలనుకుంటున్నారు జనం. రమ్మని సంగతి తెలుస్తారు జనం. అదే పడతారు రమ్మను, మంగళహారతలు కాదు, పట్టుకుంటారు, కొద్దిగా పెట్టి చెప్పుతో కొడతారు. వాడు మొన్న జడ్జి చెప్పు దగ్గర చూసాట, చెప్పులతో కొడతారు జనం. జడ్జికి సుప్రీంకోర్టు జడ్జికి వేసారు చెప్పులు తప్పుగా మాట్లాడితే. ఇప్పుడు వేసాడు కాబట్టి ఇప్పుడు బుద్ధి వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ఒప్పుకుంది. పోయినసారి అదే యాక్టు అనుకూలంగా మాట్లాడింది. చెప్పి ఎప్పుడైతే తెంగాడో మళ్ళీ మూసుకొని మళ్ళీ యాక్టర్ సరి చేసుకున్నారు. అదే కంపెనీ చేసి వ్యాఖ్యానాలు చేసి అంత కాదు కానివ్వండి. అసలు ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక జనాల్లోకి వస్తాను, రచ్చబండ్లు పెడతాను, 1 కోటి సంతకాల సేకరణ చేస్తాను అంటున్నాడు కదా. ఈ 1 కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్ని కలుస్తాను, మెడికల్ కాలేజీలు ఆపేస్తాను నేను, ప్రైవేటీకరణ కాకుండా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. మరి
ప్రైవేటీకరణ కాకుండా మెడికల్ కాలేజ్ ఆపాల్సిన అవసరం ఉంది. అతను పెట్టిన పాలసీ చేసిన అవసరం వీళ్ళకి లేదు. ఎట్లా డెవలప్ చేయాలి ఇలా చేస్తారు. అతను డెవలప్ చేసే ఆలోచన ఉంటే సచివాలయాన్ని కూర్చొని తాకట్టు పెట్టిన డెవలప్ చేశాడు. ఏం తాకట్టు పెట్టిన డెవలప్ అయ్యిందంట. అటువంటి వాడి గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. వాడు చెప్పుకోవడం తప్ప డబ్బా అయినవాడు ఎవరు లేరు. వాడుకోవాల్సుకొని ఆడిపోవటమే.